వాట్ ఏ విక్టరీ ఫర్ టీమిండియా. 52 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలికారు మన భారత మహిళలు. అసాధ్యమంటారా? కలలు నిజం కావంటారా? ఆడవాళ్లు వంటింటికే పరిమితమంటారా? అలా కాదని అమ్మాయిలు కష్టపడితే కలలు కూడా చరిత్రగా మిగిలిపోతాయని ప్రపంచానికి చాటి చూపించారు మన భారత మహిళలు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ టోర్నమెంట్ స్టార్టింగ్ లో ఎన్నో డిఫికల్టీస్ ని ఫేస్ చేసింది. తన ఇండియన్ కెప్టెన్సీకి సరికాదని, కెప్టెన్సీ సరిగ్గా చేయడం లేదని, టీంలో మార్పులు సరిగ్గా చేయడం లేదని, కానీ అవన్నీ ఓవర్కమ్ చేసి భారత క్రికెట్ చరిత్రలో ఒక కపిల్ దేవ్, ఒక ధోని, ఒక హర్మన్ ప్రీత్ గా ప్రపంచంలో నిలిచిపోయింది. ఫైనల్ మ్యాచ్ లో ప్రతి బంతి, ప్రతి పరుగు అది సంఖ్య కాదని 146 కోట్ల మంది గౌరవంగా భావించి తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడి విజయం సాధించి ప్రపంచ దేశాల ముందు మన భారతదేశ గౌరవాన్ని నిలబెట్టారు. సో ఫైనల్ గా మన భారతదేశ మహిళలు అందరూ కలిసికట్టుగా ఆడి సౌత్ ఆఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి మొట్టమొదటి వరల్డ్ కప్ ని కైవసం చేసుకున్నారు. ఈ విజయంతో మెన్స్ క్రికెట్ చరిత్ర 1983 ముందు, 1983 తర్వాత ఎలా అంచు అంచులుగా ఎదిగిందో అలాగే ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ చరిత్రలో కూడా 2025 ముందు, 2025 తర్వాత అంచులంచులుగా మారబోతుంది. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ఇండియన్ ఉమెన్స్. సో ఫైనల్లీ కంగ్రాచులేషన్స్ టీమ్ ఇండియా. ఫర్ ఎవ్రీ November 19 there is November 2nd.